వీచేసిన పెద్దలందరికీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ కులాంతర వివాహం అనేదానికంటే మహిళా కానిస్టేబుల్ ఆమె ఒక మహిళ అని గుర్తించడం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మహిళల్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం అందరము మహిళల పట్ల ఎలాంటి దురాలోచనలు అలాంటివి ఏమీ రాకుండా మన ఇంట్లో నుంచే మన ప్రయత్నం మొదలుపెట్టాలి. మన పిల్లలకి మహిళల పట్ల దయ దాక్షిణ్యాలు ప్రేమ అనురాగాలు నేర్పిస్తే మన పిల్లలు మంచి ప్రవర్తనతో ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంకోటి మన ఇంట్లో పెరిగే పిల్లల సైకాలజీ ఐక్యూ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం పిల్లల్ని ఎప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళని మంచి ప్రవర్తనలో పెంచాలని నేను మహిళా అధ్యక్షురాలుగా వేడుకుంటున్నాను. ఇక్కడ మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలని అరికట్టాలని మేము కూడా మహిళల పట్ల జరుగుతున్న దురాలోచనని అరికట్టాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ముందుగా జైభీములు. అయితే సమస్య అనేది ఈ సమస్యను మనం అందరం ముక్తకంఠంతో ఖండించాలి. దీనికి మూలాలు మర్చిపోతున్నాం మనం. అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయమే. సమాజంలో పాలకులు మాత్రమే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. పాలక సమాజం పట్ల మాత్రమే దాడులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు నైతిక విలువల పునాదుల మీద సమాజాన్ని నిర్మించాలని చెప్పిన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన రక్తంలో తీసుకోలేకపోతున్నాం, గ్లూకోజ్గానే వాడుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రక్తంలోకి కనుక తీసుకోగలిగితేనే ఈ సమాజంలో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ విలువల్ని మనం వారి వారసులుగా మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ కులాన్ని బేస్ చేసుకొని హత్యలు చేయడం అనేది ఈ సంస్కృతి చాలా ఘోరం. దాన్ని మనం అందరం ఖండించాలి. అది మన బాధ్యత. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కులవీక్ష పోరాట సమితికి నిజంగా మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. అన్న మంచి కార్యక్రమం నిర్వహించారన్న. ఈ మెసేజ్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి పల్లెల్లో తీసుకుపోవాలి. ఇప్పుడు ఎదుగుతున్న సమాజం అన్న ఏదేమైనా మంచి కార్యక్రమం తీసుకున్నా. మీకు అందరూ ధన్యవాదాలు. జై భీమ్.